ఈ రోజున నూతన గోదావరి వరి వంగడం సెలప నాటు వేయడం జరుగుతూ ఉంది. MTU 1426 మొన్న లేత నారు వేసాం కదా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మనం ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం. దురదృష్టవశాత్తు తుఫాన్ల వల్ల, చలి వల్ల, మంచు ప్రభావం వల్ల నారు సరిగ్గా ఎదగలప్పుడు అతి కష్టం మీద నడాలు పోయినా నారు రాకపోయినా తెగిపోయినా ఎట్టో అతి కష్టం మీద MTU 1426 నూతన గోదావరి వరి వంగడం నారేత వేయడం జరిగింది. 20వ రోజు నారు పెరిగి రాత్రికి నిద్ర చేసి 21వ రోజు నారేత వేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఎంత హైట్ ఉందో. ఇది ఎందుకంటే సెలపలు పోయినాయి అక్కడక్కడ. ఏంటంటే నారు తెగిపోవడం వల్ల, లేకపోతే వానకి కొట్టుకోపోవడం వల్ల, అది మంచుకి ఎదకపోవడం వల్ల అక్కడక్కడ సెలపలు పోవడం జరిగింది. అక్కడ వీటిల్ని భర్తీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇదే ప్రాసెస్ MTU 1426 సెలప నాటు నాటడం జరుగుతూ ఉంది. నూతన గోదావరి వరి వంగడం 2027 గోదావరి పుష్కరాలకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. CVR మెథడ్ ఫార్మింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నూతన గోదావరి వరి వంగడం మనం వేయడం జరిగింది. అది సెలప నాటు కూడా వేయించడం జరుగుతూ ఉంది. ఈ రోజున సెలప నాటు ఎందుకు వేసాం? ఇప్పుడు తెలంగాణ సోన కూడా వేసాం. తెలంగాణ సోన సెలప నాటు వేయడం ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఆ వరి వంగడం మనం వేస్తున్నాం కాబట్టి వేయకూడదు కూడా, వేయనేం కూడా. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా, అంత జాగ్రత్తగా చేయడం జరిగింది. నిన్న రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా దృష్టిలో ప్రతిరోజు ఒక ఫార్మర్స్ డే. ఎందుకంటే నో ఫార్మర్ నో ఫుడ్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తిండి పెట్టేటటువంటి రైతులు ప్రతిరోజు రైతు దినోత్సవమే. ప్రతిరోజు ఒక అంటే సపరేట్గా ఒక రోజు అంటే ఉండదు. ప్రతిరోజు ఒక రైతు దినోత్సవమే నా దృష్టిలో. ఇకపోతే నూతన గోదావరి వరి వంగడం మనం వేయడం జరిగింది. అది అక్కడక్కడ సెలపలు పోవడం, వాటిని ఈరోజు సెలప నాటు వేపించడం, ఆ ప్రక్రియ భాగం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ గోదావరి వరి వంగడం, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1505 తెలంగాణ సోన, ఈ రెండు కూడా మనకి మార్చిలో వరికోత అవుతాయి. CVR మెథడ్ ఫార్మింగ్లో మొన్ననే మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం జరిగింది. మొట్టి ద్రావణం స్ప్రేయింగ్. ఈ విధంగా ఈ 2 వరి వంగడాలు మార్చ్ 2026 మార్చిలో హార్వెస్టింగ్ అవుతాయి. 2027 గోదావరి పుష్కరాలకి ఆ గోదావరి వరి వంగడమే రైస్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రోటీన్ 8% ఉంటుంది. గోదావరి స్పెషల్, గోదావరి పుష్కరాలకి స్పెషల్గా ఆ వరి రైస్ మనం పండించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.